హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా ఇంటి ముందు గార్డెన్ టూర్ అండి. మా ఇంట్లో ఉన్న చిన్న ప్లేస్ని మేము ఎలా డెకరేట్ చేసుకున్నామో మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను. చూసేయండి. చిన్న మినీ గార్డెన్ లాగా చేసుకున్నాం అనమాట ఇంటి ముందే. చాలా బాగుంటుంది. అది ఎప్పుడెప్పుడు కొన్నాము ఏంటి అనేది నేను మీ అందరికీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ తులసి చెట్టు. మేము డైలీ ఇంటి ముందు పూజ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మా బాబు బర్త్డే 2023లో తెచ్చినట్టు. ఈతను ఈ ఇంకొకటి 2 చెట్లు 2023లో మా బాబు బర్త్డే తెచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 2024లో ఇవి కూడా మా బాబు బర్త్డే రోజు తెచ్చినవే 2 2024లో. వాళ్ళ బర్త్డే రోజు అది గుర్తుగా ఉంటుందని అలా తీసుకొచ్చాను అనమాట. ఇది వచ్చేసి ఆ 2 తర్వాత ఫస్ట్ తెచ్చిన మందారం చెట్టు ఇది. డైలీ పూజ వరకు పూలు ఇంట్లోనే హ్యాపీగా కొనకుండా బయటికి ఎవ్వరి చెట్లు అయితే తెంపకుండా మా ఇంట్లో చెట్లవి ఇవే అండి పూజ చేసుకోవడానికి. గన్నేరు పూలు. నెక్స్ట్ ఇది 2 తెచ్చాము. వైట్ చనిపోయింది. ఇది రెడ్ బాగానే వస్తుందని ఇంకా అట్లనే ఉంచేసామన్నమాట. ఆ తర్వాత పింక్ అనమాట. డైలీ ఒక 10-12 ఫ్లవర్స్ వస్తాయి పూజ వరకు. కరెక్ట్గా సరిపోతాయండి దేవుడికి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది పూలు వచ్చినప్పుడల్లా. ఇది వచ్చేసి ఆన్లైన్లో 2 ఆకులు బుక్ చేయించాము. అది ఇంత పెద్దగా అయింది. అది పికాక్ షేప్, ప్యారెట్ షేప్లో అలా చేయొచ్చు కానీ మాకు రాదు కాబట్టి చేయలేదు. ఇది ఇంటి దగ్గర వచ్చేసి వేరే వాళ్ళ చెట్టు తీసి పడేస్తే 2 మొక్కలు గుచ్చాము తీసుకొచ్చి. అది కూడా చాలా బాగా వచ్చింది. ఇంకొన్ని రోజులు అయితే ఫ్లవర్స్ రావడానికి. ఇది చామంతి చెట్టు 4 తెస్తే ఒక్కటే బతికిందండి. అది దేనివల్లనో అర్థం కాలేదు, పురుగు పట్టింది ఓకే. ఇప్పుడు కూడా వేసాము. నెక్స్ట్ ఇవి షో ప్లాంట్స్ అనమాట. షో కోసం తెచ్చినవి 2 షో ప్లాంట్స్. గ్రాస్ మోడల్లో ఉంది, బాగుంది అనేసి తీసుకొచ్చామన్నమాట. ఇది వైట్ మందారం. ఇవి కూడా డైలీ డే బై డే ఒక ఇటు తిరిగి ఒక 10 ఫ్లవర్స్ అలా వస్తాయి అన్నమాట పూజకి. ఇది వచ్చేసి ఇది ఒక రకమైన మనీ ప్లాంట్ అనమాట. 2 ఉన్నాయి. ఇదొక మోడల్ హార్ట్ షేప్లో వస్తుంది. ఇదొక మోడల్ అనమాట. ఇంట్లో ఫస్ట్ దానికంటే ముందు ఇది తెచ్చాం కాబట్టి చాలా పెద్దగా అయిపోయింది. ప్రశాంతంగా ఉంటుందండి సాయంత్రం పూట ఇలా చెట్ల ముందు కూర్చుంటే. ఈ చెట్లు ఉండడం వల్ల చాలా పిచ్చుకలు గూడు పెడతా ఉంటాయి. సౌండ్ పొద్దున్న లేవగానే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ వచ్చేసి కుంకుడుకాయల చెట్లు అండి. మేము కుంకుడుకాయలతో అప్పుడు చేసేవాళ్ళం. ఆ గింజలు దాంట్లో వేసేవరకు అలా వచ్చాయి. ఇవి కూడా ఇంట్లో కొబ్బరి పువ్వు వస్తే ఆ చెట్లు అంత పెద్దగా అయ్యాయి అనమాట. అట్లా మట్టిలో పెట్టడం వల్ల కొన్ని రోజు వాటర్లో ఒక చేయంత అయ్యే వరకు కొన్ని రోజులు వాటర్లో పెట్టాం. ఆ తర్వాత తీసుకొచ్చి ఇట్లా పెట్టాం. ఇదేమో మేము తిన్న జాక్ ఫ్రూట్ ఉంటుంది కదా, పనసకాయ చెట్లు. అవి తిని ఆ గింజల్ని అలా గ్లాసులలో వేసేవరకు అవి చెట్లు వచ్చాయి అన్నమాట. 12 పెట్టాము, 5 వచ్చినాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా. అసలు అన్నీ మేము తిన్న ఫ్రూట్స్ అలా చేయడం అనేది చాలా హ్యాపీ అనమాట. మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఇది ఒక షో ప్లాంట్ అనమాట. ఇది చూసి చాలామంది అడిగారు. కాకపోతే అక్కడ లేవని తెచ్చి ఇవ్వలేదన్నమాట. మా ఇంటి దగ్గరలో నర్సరీ ఉంటుంది. ఆ నర్సరీ ఇవి మొత్తం గోడల పైన ఉన్న చెట్లు అండి. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేది. డైలీ ఇవి కూడా ఏవో ఒక ఫ్లవర్స్ వస్తాయి. ఈ మొక్క అయితే నేను చూపించే మొక్క చాలామంది దగ్గర దగ్గర 10 మంది తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళలో పెట్టుకున్నారు. చాలా మంచిగా అనిపించింది అనమాట. అందరు పెట్టుకున్నారు. ఇది ఇప్పుడే గ్రోత్ స్టార్ట్ అయిందనమాట. ఇవన్నీ కట్ చేసి మేము మళ్ళీ వేరే వాటిలలో పెడితే అవి కూడా మళ్ళీ సేమ్ అలానే వస్తున్నాయి అనమాట. కల్లమంద ఇంట్లోనే చిన్న కల్లమంద డబ్బా, చిన్న డబ్బాలు కూడా వేస్ట్ చేసేవాళ్ళం కాదనమాట. ఆ చెట్లు అన్నీ ఏ ఒకటి అలా పెట్టేవాళ్ళం. చాలా చెట్లు పైనుండి కింద పడిపోయి ఇరిగిపోయాయి. ఇది ఉల్లిగడ్డ, ఉల్లాకుకి పువ్వు వస్తే అలా ఉల్లి ఆకు.
ఇంతకుముందు బిల్డింగ్ పైన చిక్కుడుకాయలు అవన్నీ కూడా బాగా వచ్చాయి. ఇదేమో డేట్స్. ఇక్కడ సన్న సన్న ఆకులు ఉన్నాయి కదా నేను చూపించేది, అది డేట్స్. తిని గింజేయడం వల్ల మా వారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు సౌదీలో ఉంటారన్నమాట. సో అక్కడ నుంచి తెచ్చిన డేట్స్, ఆ మొక్క దాంట్లో వేస్తే గింజ దాంట్లో వచ్చింది. ఇది వచ్చేసి తమలపాకు. ప్రతి ఇంట్లో ఒక తమలపాకు చెట్టు ఖచ్చితంగా ఉండాలండి. మనకి ఎన్ని విధాలుగా అవసరం పడుతుందో. చాలా మంచిది పిల్లలకి కానీ పూజలకి ఏవైనా సరే. ఇది సెకండ్ టైం, ఫస్ట్ టైంది చనిపోయింది, ఇది సెకండ్ టైం తీసుకొచ్చింది, బాగానే ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ చిన్నగా మొక్క రివర్స్లో వస్తుంటే కట్ చేసి ఇక్కడ పెట్టామండి. అది కూడా చూడండి ఎలా వచ్చిందో. మట్టి అనేది మంచిగా ఉంటే ఏ చెట్టు అయినా చాలా బాగా వస్తుంది. ఇవన్నీ మళ్ళీ ఇది కూడా ఇక్కడ ఉన్న చెట్టుని తీసి ఇక్కడ పెట్టేవరకు ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఆ ఏర్లో తీసి దీంట్లో పెట్టాము, ఇది గోడ పైన. ఇది వచ్చేసి లెమన్. మా పాప తిన్న ఆరెంజ్ ఒకటి, లెమన్ ఒకటి. ఈ చెట్లన్నీ ఉండడం వల్ల ఈ పిచ్చుకలు కూడా చాలా ఎగ్స్ పెడతాయండి లోపల. వీటికి ఫుడ్ కూడా పెడతాం డైలీ. ఇంకా అవి ఇక్కడే ఉంటాయి అన్నమాట డైలీ. పొద్దున్న లేగానే సౌండ్ చాలా బాగుంటుందండి. ఇది మా సందు. మా ఇంట్లోకి లోపలికి వచ్చేటప్పుడు ఇవన్నీ చెట్లు అన్నమాట. ఇట్లాంటి వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే చెట్ల గురించి కామెంట్ చేయండి. బాయ్, స్టే ట్యూన్ టు ద నెక్స్ట్ బ్లాగ్. ఇది డోర్ అన్నమాట. ఇంకా మా ఇంటి ముందు మేము